For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, వినాయకుడికి వినాయక చవితి రోజు తులసితో పూజ చేస్తారు. మిగతా రోజుల్లో మాత్రం వినాయకుడి పూజకి తులసి పనికిరాదు అంటారు. ఎందుకు గురుగారు? వినాయకుడికి ఎప్పుడూ తులసితో చేయకూడదు. తులసి మాత అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిదే అయినా శ్రీకృష్ణుడికి తులసి మాలతో చేసేటువంటి ఇది వేరు, వినాయకుడికి చేసేటువంటి ఇది వేరు. శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే చాలా ప్రీతికరం, కానీ వినాయకుడికి చెయ్యకూడదు. దీనికి కారణం ఏమి అంటే, అందుకనే మనం ఏం చెప్పుకుంటాము అంటే, ఇది చాలా శ్రద్ధగా వినాలి, తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా. ఎందుకు తులసితో వినాయకుడికి పూజ చేయకూడదు? మనము తులసి దళముతో తీర్థం తీసుకుంటాము, అన్నీ చేస్తాం. ఒక్క వినాయకుడికి మాత్రము పూజ చెయ్యకూడదు. దేనికి, ఎందుకు చెయ్యకూడదు అంటే, ఒకనాడు వినాయకుడు దైవము యొక్క అనుగ్రహము కోసము తపస్సు చేస్తూ ఉంటే, ఒక స్త్రీమూర్తి ఆయన తపస్సుకు మెచ్చి, ఆయన రూపానికి మెచ్చి, ఆయన చేస్తూ ఉండేటువంటి తపస్సును చూసి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వచ్చింది. వస్తే ఆయన ఏమన్నాడు? ఆయన ఒక కార్యార్థి. ఏమిటి? ఆయనకు కావాల్సినటువంటి దైవ కార్యము చెడిపోతుంది, నేను ఒక కార్యార్థినే ఉన్నాను, అలా కుదరదు అన్నాడు. ఆమె ఒక పట్టుబట్టింది, ఆయన కుదరదు అన్నాడు. అలా ఆడదై ఒలిచిన నేను నిన్ను అభిమానించి వచ్చినందుకు నన్ను నిరాదరణ చేస్తున్నావా అని ఏదో శాపము అది ఒక ఇచ్చింది. ఇస్తే ఈయన ఒక ప్రతిశాపము పెట్టాడు. ఏమిటి? నీవు ఒక రాక్షసుడికి భార్యవై పిల్లలు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ నీవు ఇదవుదువుగాక అని ఒక శాపం పెట్టాడు వినాయకుడు. ఆ శాపానికి ఆమె, ప్రతి స్త్రీ కూడా ఏముంటుంది సమాజంలో అంటే, తల్లి కావాలి అని కోరుకుంటుంది ప్రతి స్త్రీ కూడా. అది పూర్ణత్వం. స్త్రీకి రజస్వల అయినప్పుడు ఒక రకము, వివాహం అయినప్పుడు ఒక రకము, పూర్ణత్వం ఎప్పుడవుతుంది అంటే తల్లి అయిన తర్వాత పూర్ణత్వము పొందుతుంది స్త్రీ యొక్క జన్మకు సార్థకత అయ్యేది. అటువంటి జన్మ సార్థకత లేకుండా నన్ను ఇలా శపించారే, దీనికి ఏమైనా తరుణోపాయము ఉన్నదా అని మళ్ళా వినాయకుడిని అడిగినప్పుడు ఆమె బాధపడి, సరే నేను ఇచ్చినటువంటి శాపానికి తిరుగు ఉండదు, కానీ కాకపోతే నువ్వు మరుజన్మలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఇదిగా పుట్టి నువ్వు స్వామి సన్నిధికి చేరుతావుగాక, నిన్ను పూజిస్తురుగాక, ప్రతి వాళ్ళు నిన్ను పూజిస్తారు అని నువ్వు తులసి మాతగా పుడుదువుగాక, తులసి మొక్కలాగా అని ఆయన ఒక ఇది ఇచ్చాడు. అందరూ నిన్ను పూజించేట్టుగా ఉంటుంది. ఆమెయే తులసి. అందువలన ఆ శాపము ఇచ్చినటువంటిది ఆయనే కాబట్టి మళ్ళీ ఆయన ఎలా పూజించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే తులసితో మనము వినాయకుడిని పూజించరాదు అనేటువంటి దానికి కారణము ఏదైనా. అందుకనే ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఒకవేళ పురుషుణ్ణి కోరుకుంటే, నేను వస్తే నీకు అంత లోకువా అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఏది లేకుండా ఎక్కడా రాదు. మన తెలివితేటలంతా మనవే తెలివితేటలు, మనమే గొప్పవాళ్ళము, మన దగ్గరే మాటలు పుట్టాయని మనం అనుకుంటాము. కాదు, ప్రతిదానికి ఒక ప్రామాణికం అనేటువంటిది ఉంటుంది. అందువలన వినాయకుడికి తులసితో పూజ చేసేటువంటి ఇది లేదు అనేటువంటిది తెలుసుకోవాలి. గురుగారు, వినాయకుడి తొండం కుడివైపు ఉండడం శ్రేష్టమా? ఏ వైపు ఉండాలి గురువుగారు? అమ్మ, వినాయకుడి తొండము ఎటువైపు ఉంటే కరెక్టు అంటే, ఎడమవైపున ఉండేటువంటి వినాయకుడి తొండానికి ఎవరు పూజ చేయమా? అలా ఏం లేదు. కుడివైపు ఉంటే మంచిది, ఎడమవైపు ఉంటే చెడ్డది అని ఎక్కడ శాస్త్రంలో లేదమ్మా. అది మనము ఊరికే అనవసరంగా ఏదో దాని ఇలా ఉంది రెండూ కాకుండా ఇలా ముడుచుకొని ఉంటుంది. అలా అయితే వినాయకుడు కాడా? మరి అలా ఏమీ లేదమ్మా. కుడివైపు ఉంటే ఏమిటి, ఎడమవైపు ఉంటే ఏమిటి అనేటువంటిది అక్కడ కాదు. కాకపోతే
మనము ఏదో కుడివైపు ఉంటే మనకంతా ఏదో మేలు జరుగుతుంది అని, ఎడమవైపు ఉన్నటువంటి తొండము ఉంటే వినాయకుడి దగ్గర మనకేదో ఇబ్బందులు అవుతాయని అలా ఎక్కడా ఏమీ లేదమ్మా. మనము ఊరికే ఏదో అనుకుంటూ ఉంటారు దాంట్లో, కానీ వినాయకుడు ఎలా ఉండినా వినాయకుడు వినాయకుడే. ఆయన గణపతి, మనము ఆరాధించదగ్గ దైవం. మనమే కాదు, దేవతలు సైతము ఆయన్ను ప్రథమ గణాధిపత్యం అనేటువంటిది ఆయనకు ఇచ్చి, మేము నీ పూజ చేసిన తర్వాతనే మమ్మల్ని అందరినీ కూడా మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని పూజింతురుగాక అనేటువంటి వరాన్ని గణపతికి అందరూ ఇచ్చారు. ఎందువల్ల ఇచ్చారు? ఆయన ఆ రూపముతో ఉన్నాడు కాబట్టి. ఇలా ఉంటే నన్ను ఎవరు ఆదరిస్తారు అని ఆయన అనుకున్నప్పుడు ముందు చాలా స్ఫురద్రూపిగాను చాలా అందముగాను పుట్టుంటాడు ఆయన. తర్వాత ఈ రూపము వచ్చినప్పుడు ఇలా ఉంటే ఎవరు దగ్గరికి తీస్తారు అనేటువంటి మాట వచ్చినప్పుడు సకల దేవతలు, మనకు ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా వినాయకుడిని పూజించిన తర్వాతనే మమ్మల్ని అందరినీ పూజిస్తారు గాక, యావత్తు లోకము ప్రజానీకమంతా కూడా అనేటువంటి వరాన్ని ఇచ్చారు. కాబట్టి మనం వినాయకుడిని పూజిస్తూ ఉన్నాం. గురుగారు, ఏ పని చేసినా కలిసి రానప్పుడు వినాయకుని పూజ ఏ విధంగా చేసుకోవాలి గురుగారు? మనకు పనులు కలిసి రావటం లేదు అంటే మనకు పనులు అడ్డం పడుతున్నాయనే కదా. ఏదో ఒకటి అడ్డంకులు తగులుతూ ఉన్నాయి, ప్రతిదానికి మనకు ప్రతిబంధకాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతోనే ఉంటాం. అందుకనే కదా విఘ్ననాయకుడు. ఎటువంటి విఘ్నాలైనా పోగొట్టి నిర్విఘ్నంగా మనకు మేలు చేయగలిగినటువంటి వ్యక్తి గణపతి. ఈ గణపతికి మనము చేసుకోవాల్సినటువంటిది ఏమిటి వినాయకుడికి అంటే, మనకు పనులు కావాలి, ఎటువంటి పనులు తలపెట్టినా మనకెందుకో కుదరటం లేదు అనేటువంటి భావన కలిగినప్పుడు మంగళవారం రోజు వినాయకుడిని ఆరాధించాలి. మంగళవారం రోజు వినాయకుడిని గరకతో కానీ లేకపోతే అటుకులు బెల్లము ఇవి పెట్టి కానీ, వినాయకుడికి చాలా ప్రీతికరమైనటువంటివి అటుకులు బెల్లము, గుడం అంటే బెల్లము నివేదన చేసి అలా పెట్టి కానీ, లేదా తొమలపాకులతో వినాయకుడిని ఆరాధించడము కానీ, అనేక రకాలుగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు, ఎవరి అనుకూలము కొద్దీ వాళ్ళు. ఇలా మంగళవారం రోజు గనక మనము వినాయకుడిని ఆరాధించినాము అంటే తప్పకుండా మన పనులు సవ్యముగా నెరవేరటానికి మేలు జరుగుతుంది గాక. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.